ముట్టడి చేశారు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అన్న, ఏంటి డిమాండ్ ఏంటి అసలు? ఎందుకు నిరుద్యోగులు శాంతిపూర్వకంగా ధర్నా చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఈ సీఎంకు పోలీస్ చెంచాలు పాల్పడి విద్యార్థులపై లాఠీ చార్జులు, విద్యార్థుల అక్రమంగా అరెస్టులు. మనం ఎక్కడున్నాం? తెలంగాణలేమా? ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి ఓట్ల కోసం ఇదే లైబ్రరీ చుట్టూ తిరిగిండు. మరో ఆ రోజు ఈ రేవంత్ రెడ్డి దిమాగ్ లేదా? ఓ పొట్టి రేవంత్ రెడ్డి, ఓ పొట్టి రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల కోసం ఏం చేస్తా ఉన్నావు అది చెప్పు. ప్రజల సంక్షేమానికి ఏం చేస్తా ఉన్నావు అది చెప్పు. ప్రజలను ఏమనంటే ప్రభుత్వాల మీద వ్యక్తులను తిరిగి కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చు ఫస్ట్. ఇదే నిరుద్యోగులు మీకోసం పనిచేస్తే, మీకోసం ఆ రోజు ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానంటే ఈరోజు మీరు మా నిరుద్యోగులను అక్రమంగా చేస్తారా? అక్రమంగా అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఏదైతే కేసీఆర్ ఇదే విధంగా నిలిండో, కేసీఆర్ ముందు పెడితే ఫామ్ హౌస్ లో వెళ్ళిండు. ఈరోజు కావాల్చుకొని విద్యార్థుల మీద అక్రమంగా అరెస్టులో అనేక మంది విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మహిళా నాయకురాలు కూడా ప్రయత్నిస్తారు. పోలీసులు ఎక్కడికక్కడ మనల్ని లాగి పరిస్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? ఇది విద్యార్థులపైన, నిరుద్యోగులపైన ఎప్పుడు కక్షపూరిత చర్యలు తీసుకుంటుంది. అక్రమంగా లైబ్రరీ సెంటర్ లో అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. ఇదేమన్నా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ఉందా? నీకు సిగ్గుండాలి. నిరుద్యోగులపైన సంవత్సరాల తరబడి ఆ విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళకు జాబులు లేక, ఉద్యోగాలు లేక తల్లడిల్లుతుంటే వాళ్ళపైన వాళ్ళని కొట్టి దుర్మార్గమైన చర్యలు నీకెంత వరకు కరెక్ట్? సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వమా? ఎక్కడికక్కడ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. మనతో పాటు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఏంటి డిమాండ్స్ అంటే ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను మోసం చేసి ఇదే స్టడీ సర్కిళ్ళ చుట్టూ తిరిగి ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి విద్యార్థులకి, నిరుద్యోగులందరినీ మోసం చేసింది. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఇక్కడ నిన్న లాఠీ చార్జ్ చేసిరో ఆ ఏసీబీ పరుష పదార్థంతో విద్యార్థులపై మాట్లాడిండో తక్షణమే సస్పెండ్ చేయాలని ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది. ధన్యవాదాలు. చాలామంది ఇక్కడ లాగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. చాలా శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మేము, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బీజేపీ కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ధర్నాలకు సంబంధించి అనుమతి లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదే హామీల గురించి ఈరోజు విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద ఈ కాంగ్రెస్ పోలీసు వాళ్ళని పంపించి ఈ కాంగ్రెస్ గురించి కాకి చుక్కేసుకొని పనిచేస్తున్న పోలీసు వాళ్ళని లాఠీలు ఇచ్చి అందరి మీద లాఠీ చార్జ్ చేయమని పంపిస్తున్నారు. అట్లాగే నిన్న ఏసీపీ ఆనంద్ విద్యార్థులు ఎవరెవరు ధర్నా చేస్తున్నారో అలా మహిళలను కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళ మీద గలీజ్ మాటలు తిట్టాడు. అందరికి మహిళల మీద కూడా లాఠీ చార్జ్ చేయమని పంపిస్తున్నాడు. ఈ పోలీసు ఎవరైతే మహిళల మీద లాఠీ చార్జ్ చేశారో, అలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. కొంతమంది మహిళా కార్యకర్తలు మేడం, చెప్పండి ఏం డిమాండ్స్ ఏంటి అసలు? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక 5 నిమిషాలు మాట్లాడండి. మీడియాతో కూడా మాట్లాడిచ్చే టైం కూడా ఇవ్వట్లేదు పోలీసులు. ప్రజా ప్రభుత్వం అన్నాడు, మా నిరుద్యోగుల పేరు మీద అధికారంలోకి వచ్చిండు. ఆయన జాబ్ వస్తే సరిపోతుంది, ఆ నిరుద్యోగులకు కొత్త జాబ్. ఆగు, మీరు కూడా కొట్లాడితేనే అది
మీరు కూడా అలా కొట్లాడితేనే జాబ్ వచ్చింది. ఒక 5 నిమిషాలు మాట్లాడతా నిరుద్యోగుల తరపున, ఓకేనా? నిరుద్యోగుల పేరు మీద అధికారంలోకి వచ్చిందండి, వాళ్ళకు జాబ్ ఇప్పించడం. మా నిరుద్యోగులకు జాబ్ వద్దా? అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి మంత్రులు ఈరోజు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇంకా జాబులు ఇవ్వడానికే సమయం పడుతుంది అంటారు. ఏ సమయం అయ్యండి? వాళ్ళకు మీ జాబులు ఇవ్వలేదా? మాకు జాబులు వద్దా? మా తల్లిదండ్రులకు మేము న్యాయం చేయొద్దా? మమ్మల్ని ఇంత పెంచి పోషించిన వాళ్ళకు ఈరోజు నోటిఫికేషన్ అని చెప్తున్నారు కదా మంత్రులు. త్వరలో అని చెప్పలేదు. శ్రీధర్ బాబు ఇంకా సమయం పడుతుందంట. ఆయన కోసం మేము కొట్లాడలేదా? ఆయనను మీకు గెలిపించలేదా? మాకు ఇప్పుడు ఉద్యోగాలు వద్దా? ఓకే ఓకే ఎక్కడికక్కడ పోలీసులు అయితే లాగి పరిస్తున్న పరిస్థితి. కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ఇక్కడ ఉండనివ్వమని చెప్పేసి కార్యకర్తలు కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. కార్యకర్తలు కూడా అంతే రీతిలో పోలీసులకు కూడా సమాధానం చెప్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ఉన్నారు. కార్యకర్తలు లాగి పడేస్తున్న పరిస్థితి. సీఎం డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు కూడా చేస్తున్నారు. వెంటనే జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. మంత్రి శ్రీధర్ బాబు ఏదైతే మాట్లాడారో మండలిలో చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి, మాకు సంబంధించి మాకు ఉద్యోగాలు రావంటూ అని చెప్పేసి కూడా త్వరలో నోటిఫికేషన్ అంటూ ఊరిస్తూ ఇప్పుడు ఉద్యోగాలు సాధ్యం కాదు, ఇప్పుడు నోటిఫికేషన్ సాధ్యం కాదని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ సాధ్యం కాదని చెప్పేసి మనైతే మండలిలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన దానికి సంబంధించి వాళ్ళైతే నిరసన చెప్తున్నారు. అన్న ఏంటి నిన్ననే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చారు. జస్ట్ 300 మీటర్ల దూరం ఉన్న లైబ్రరీకి మాత్రం రాని పరిస్థితి. సీఎం ఎట్లా ఉంది? అదే నేను చెప్తా ఉన్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇది సరైనటువంటి సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్న నిరుద్యోగుల మీద. నువ్వు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు నువ్వు అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు ఉపయోగపడ్డారు. అదే నిరుద్యోగులను ఇవాళ మోసం చేస్తూ ఉన్నావు. నువ్వు ఇదే లైబ్రరీలో నీ రాహుల్ గాంధీ, నీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కానీ నీవు ఆ రోజు ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని నువ్వు ఇచ్చినటువంటి మాట ఏమైందని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను అడుగుతా ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి మాట నిరుద్యోగులందరికీ న్యాయపరమైనటువంటి డిమాండ్ అయినటువంటి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి నీవు ఇవాళ అధికారంలోకి వచ్చి కుర్చీని ఎక్కిన తర్వాత, గద్దెనెక్కిన తర్వాత ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా నేను అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదని చెప్పేసి మన మంత్రి శ్రీధర్ బాబు నువ్వు అందరికీ శ్రీధర్ బాబు గారు నువ్వు ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు మేము అడిగింది. ఇవాళ అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇవ్వమని చెప్తలేం మేము. నువ్వు ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఏమైంది? సంవత్సరంలో భర్తీ చేస్తానన్నటువంటి నీ ప్రభుత్వం ఇవాళ 2 సంవత్సరాలు అయితే ఉన్నది. 2 సంవత్సరాలు ఇలా కాలయాపన చేస్తూ ఇవాళ నిరుద్యోగులను మోసం చేస్తున్నావు. అడుగడుగున ఇవాళ నిరుద్యోగులను మోసం చేస్తున్నావు. తస్మత్ జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే నిరుద్యోగులను పట్టుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తాం, నీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కేవలం నిరుద్యోగుల ఓట్ల కోసం ప్రదీక్ష చేశాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఇవ్వాలంటే రోపులతో లాక్కెళ్తున్నారు పోలీసులు. చాలా విచక్షణ రహితంగా నెట్టేసుకుంటూ వెళ్తున్నారు. కార్యకర్తల్ని చాలా దారుణంగా. అయిపోయింది కదా సార్, ఎందుకట్లా చేసు సార్? ఏం సార్ ఇది? సార్ ఒక్క సార్ అయిపోయింది. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిన్న అక్రమంగా నిరుద్యోగులను
అరెస్ట్ చేసి వారి పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అనేక ప్రదక్షిణలు ఇదే నిరుద్యోగుల కింద వేయలేవా? నీకు నిరుద్యోగ అంటే చులకనా? ఆ రోజు నిరుద్యోగుల ఓట్లు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది. మేము వారి పక్షాన మాట్లాడడానికి వస్తే అన్యాయంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెంచాలు, పోలీస్ చెంచాలు మా పైన లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఇవ్వమని ఇదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదని చెప్పేసి మన మంత్రి శ్రీధర్ చెప్తున్నారు. మరి ఆ రోజు ఈయనకు అర్థం కాదా? అధికారం రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసి ఈరోజు అనేక మంది విద్యార్థులు లాఠీచార్జ్ చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చూస్తున్నాం కదా, పోలీసులు ఎక్కడికక్కడ మహిళా కార్యకర్తలు కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి. లైబ్రరీ లోపలికి కూడా ఎవరిని రానివ్వట్లేదు. పొద్దునుంచే లైబ్రరీలో కూడా దాదాపు 10ల సంఖ్యలో విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది లైబ్రరీలో లోపల నుంచి కూడా వాళ్ళు గేట్ లాక్ చేస్తే వాళ్ళకు మద్దతుగా లైబ్రరీ లోపల నుంచి కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏంటి ఇంత గవర్నమెంట్ ఇంత నియంత్రితంగా వ్యవహరిస్తుందంటే ప్రజాపాలన అని గవర్నమెంట్ తీసుకొచ్చింది. 2 సంవత్సరాలు అవుతుందండి, 2 సంవత్సరాలు అవుతుంది. జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి ఇంత నియంత్రితంగా వ్యవహరిస్తుందంటే గత ప్రభుత్వం కూడా ఇంత నియంత్రితంగా వ్యవహరించలేండి. అంటే ఇంత ఉచిత హామీలు ఇచ్చేసి హామీలు ఇచ్చేసి ఎన్నో అంటే వాళ్ళ గవర్నమెంట్ రావడం కోసం ఇలాంటి హామీలు ఇచ్చేసి ఇంత ప్రగడబాలు ఇప్పుడు నిరుద్యోగులు అయినా సరే, మా కోసం ఎవరైనా సరే, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే, మేము చేసుకోవాలనుకున్న గవర్నమెంట్కి అగెనిస్ట్గా వెళ్ళాలనుకున్నా కూడా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడాలు, కేసులు వేయడాలు చేస్తున్నారు. ఇంత నియంత్రితంగా వ్యవహరించండి. ఎందుకంటే మేము చెప్పదలుచుకున్న ఒక రేవంత్ రెడ్డి గారు, మీరు ఎందుకు ఇన్ని అబద్ధాలు హామీలు ఇచ్చేసి మీ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చారండి? ఎందుకు ఇన్ని అబద్ధాల హామీలు వచ్చేసి మీ గవర్నమెంట్ తీసుకొచ్చారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఇలాంటి మీకు ఒకటే దలుచుకున్నా, 2 సంవత్సరాల్లోనే మీ గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోలీసులు ఇంత బందోబస్తుగా నియంత్రితంగా వ్యవహరిస్తుందంటే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని మీరే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాపాలన ఎక్కడ ఉందండి? 2-3 గేట్లు పెట్టేసి బయట మాకు కనీసం అంటే భావ ప్రకటించే హక్కు కూడా మాకు కల్పించకుండా మీ గవర్నమెంట్, మీ పోలీసులు ఇంత నియంత్రితంగా 2 గేట్లు వేసేసి ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఎలా అండి? ఇంత మాకు ఇంకోటి ఒకటే చెప్పదలుచుకున్నా అండి, మాకు నిరుద్యోగులు మీరు ఏంటంటే ఒకటే చెప్పదలుచుకున్నా, మేము కష్టపడితేనే మీ గవర్నమెంట్ మేము తీసుకోవస్తేనే మీకు ఆ చీర దక్కింది. మాకు కనీసం 2 నిమిషాలు మాత్రం నిరుద్యోగుల సమస్యల మీదైనా సరే, మా జాబ్ క్యాలెండర్ విషయమైనా సరే మీతో కనీసం మాట్లాడడానికి మీకు టైం దొరకట్లే. కానీ మీరు ఒక షాప్ మాలింగ్ అయినా సరే, ఒక థియేటర్ ఓపెన్ చేయడానికి మీకు టైం దొరుకుతుందండి? ఎలా దొరుకుతుందండి? ఎవరిచ్చారు? మేము ఇచ్చిన భిక్ష అండి మీకు, మేము కల్పించిన భిక్ష అండి మీకు. మీరు ఎక్కడ ఉన్నారండి? 2 సంవత్సరాల ముందు ఎక్కడో ఉన్నారండి. మేము కల్పించి మేము కల్పించడం వల్లనే 2 సంవత్సరాలు మేము బాగా కష్టపడి బస్సు యాత్రలు చేసుకుంటా, రాష్ట్రాలోకలు చేసుకుంటా మీ గవర్నమెంట్ తీసుకొచ్చింది మేము. మాలాంటి మమ్మల్ని కూడా మీరు ఇంత నియంత్రితంగా వ్యవహరించి మీ 2 లక్షలు మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. మీరు ఇచ్చిన ఉచిత హామీలలో మీరే కదా కల్పించారు హామీలు. అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వెతుక్కోవాలని చెప్పి ఆ విషయం ముందే చెప్పాలండి కదా. 2 సంవత్సరాల ముందే కదా చెప్పాల్సింది. గవర్నమెంట్ మీరు 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పించలేనండి, మీరు ప్రైవేట్ ఉద్యోగాలైనా సరే మేము ఎప్పుడు కల్పిస్తాం ఉద్యోగాలు, ఆ టైంలో మీరు ప్రిపరేషన్ అవ్వండి, కొట్టుకోండి జాబ్ అని చెప్పాల్సింది. మరి ఇలాంటి ఉచిత 420 హామీలు ఇచ్చేసి మీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఒక పథకం కూడా సరిగా లేదు, ఒక ఈద్ కూడా లేదు. ఇంత అబద్ధపు హామీలు చెప్పేసి మీ గవర్నమెంట్ని ఇట్లా అంటే మీరు ఏంటంటే మీరు ఒకటే కలగన్నారంట, ఒకటే కల
నిరుద్యోగులు కూడా మండిపడుతున్న పరిస్థితి. పొద్దునుంచే మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు, మాకు మద్దతుగా వచ్చిన నాయకులను కూడా అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి ఇది ప్రజాపాలన అంటూనే మరో పక్కన అరెస్టులు విచ్చలవిడిగా పొద్దునుంచి అరెస్టులు చేస్తున్నారు. మేమేమి అడిగాం, జస్ట్ 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో దానికి సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, దానికి సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి, దానికి సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తే మేము ప్రిపేర్ అయ్యి చదువుకుని జాబ్స్ కొడతామని చెప్పేసి, అందరికీ ఉద్యోగాలు రావు, చదువుకొని ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాకు కూడా తెలుసు. బట్ ఇప్పుడు అన్ని ఉద్యోగాలు సాధ్యం కాదని చెప్పేసి మంత్రి ఏదైతే మాట్లాడారో, ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మంత్రి మాట్లాడిన దానికి నిరసనగా బీజేవైఎం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు. సో నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన రావాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇంకెన్ని బాకీ ఉన్నాయో ఉద్యోగాలకు వాటన్నిటికీ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు ఇటు బీజేవైఎం నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.